హాయ్. ట్రంప్ పూర్తిగా ముసుగు తీసేశారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడి ప్రపంచ శాంతి దూతగా నిలిచిపోవాలనుకున్న ట్రంప్ అసలు రంగు బయటపడింది. ఆయన కేవలం అమెరికాను మళ్లీ గ్రేడ్ చేయడానికి మాత్రమే రెండోసారి అధికారంలోకి రాలేదు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, తమ మాట వినని దేశాల పీక నొక్కేయడానికి వైట్ హౌస్లో కూర్చున్నారు. ఒక దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని తామే పాలిస్తామని ప్రకటించే వరకు వచ్చారంటే అమెరికాది, దానిని ఏలుతున్న ట్రంప్ది ఎంతటి ఉన్మాదమై ఉండాలి. మొన్న వెనిజులా, రేపు క్యూబా, ఎల్లుండి ఇరాన్, ఆ తర్వాత ఇంకో దేశం. అసలు అమెరికాకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఇంధనం కోసమో సహజ వనరుల కోసమో వేరే దేశాలపై అమెరికా పంజా విసిరితే ప్రపంచం చూస్తూ కూర్చోవాలా? ఆ దాడి మన వరకు రాదన్న గ్యారంటీ ఏంటి? స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, ఇలా నేను ప్రపంచానికి నీతి సూత్రాలు బోధిస్తాను. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా రాజ్యాంగ విలువలను వల్లవేస్తాను. కానీ వీటిలో ఒక్కటి కూడా నేను పాటించను. ఇది డార్క్ సైడ్ ఆఫ్ అమెరికన్ డెమోక్రసీ. ప్రపంచానికి రారాజుగా తాము మాత్రమే ఉండాలనుకుంటున్న అమెరికా పాలకుల నిజస్వరూపం ఇది. వెనిజులాపై అమెరికా సైనిక దాడి చేసి అధ్యక్షుడి బందీగా చేసుకోవడం ఇదేదో మామూలు యుద్ధం కాదు. ఒక దేశ సార్వభౌమత్వంపైనే దాడి చేయడం, ఆ దేశ అస్తిత్వాన్నే ప్రశ్నించడం. ఇప్పుడు అదే పని చేశారు ట్రంప్. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వం, ప్రపంచ భద్రత అనే కనీస మౌలిక సూత్రాలను గాలికి వదిలేసి అర్ధరాత్రి ఓ దేశాధ్యక్షుడి ఇంట్లో దూరి ఆయన్ను అమెరికాకు తరలించారు. ఇది మదురోతోనే ఆగిపోకపోవచ్చు. తమ మాట వినని, తమకు తలవంచని ఏ దేశంపైనైనా అమెరికా ఇదే తరహాలో విరుచుకుపడవచ్చు. ఎందుకంటే అమెరికా చరిత్రను తవ్వి చూస్తే ఇలాంటి దురాక్రమణలే కనిపిస్తాయి. 1776లో అమెరికా స్వాతంత్రం పొందితే 1798 నుంచి ఇతర దేశాలపై దాడులు చేయడం మొదలుపెట్టింది. కరేబియన్ దీవుల్లోని ఏ ఒక్క దేశాన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వని ఉన్మాద చరిత్ర అమెరికాకు మాత్రమే సొంతం. మెక్సికో, పనామా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్, అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్, బొలీవియా, గ్వాటిమాలా, క్యూబా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇలా అమెరికా ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడ ఏ దేశంలో యుద్ధ వాతావరణం కనిపించినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఏ దేశంలో చమురు సంపదతో పాటు ఖనిజ వనరులు పుష్కలంగా ఉంటాయో అక్కడ అమెరికా బహుళజాతి కంపెనీల కన్ను పడుతుంది. వాటి ప్రయోజనాలను రక్షించేందుకు అమెరికా పాలకులు నేరుగా రంగంలోకి దిగుతారు. ఫలానా దేశం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందనో, అక్రమ ఆయుధాలు, అణుక్షిపణులు కలిగి ఉందనో, లేకుంటే ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనో ప్రపంచాన్ని నమ్మించేలా అమెరికా స్క్రిప్ట్ను తయారు చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆపరేషన్ మొదలు పెడుతుంది. పనామా అధ్యక్షుడిని బంధించడం నుంచి ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ను ఉరికొయ్య ఎక్కించడం వరకు పాపాల చిట్టా అంతా ఇలాంటిదే. అమెరికా అడుగులకు మడుగులొత్తకుండా ఆ దేశాన్ని ధిక్కరించి రష్యాతోనో చైనాతోనో సహవాసం చేసే దేశాలను కూడా అమెరికా టార్గెట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఆయుధాలు ఇరాక్లో ఉన్నాయని చెప్పి ఆ దేశంపై దాడికి పాల్పడి సద్దాంను పట్టుకున్న అమెరికా చివరకు ఎలాంటి ఆయుధాలను ప్రపంచానికి చూపించలేకపోయింది. ఇప్పుడు వెనిజులా విషయంలోనూ ఇదే జరుగుతుంది. మాదక ద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగా వెనిజులా మారిపోయిందని ఆ దేశంపై ట్రంప్ ముద్ర వేశారు. అది నిజమే అయితే అది ఆ దేశం అంతర్గతంగా తేల్చుకుంటుంది. ఇంకా అవసరమైతే ఐక్యరాజ్య సమితి ఉంది, అంతర్జాతీయ చట్టాలు, కోర్టులు ఉన్నాయి. వీటన్నింటినీ కాదని నేరుగా దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని పట్టుకుపోవడం అమెరికా ఉన్మాద స్థాయికి నిదర్శనం. పైకి కనిపించేది డ్రగ్స్ భూతం మాత్రమే, కానీ అసలు కథ చమురులో ఉంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా మాత్రమే. 30,000 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నాయి. హ్యూగో చావెజ్ అధికారంలోకి రాగానే వీటిని జాతీయం చేశారు. ఈ చమురు నిల్వలు అమెరికా సహా ఏ దేశ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా చూశారు. అప్పటి నుంచే వెనిజులాపై అమెరికా గుర్రుగా ఉంది. చివరకు మదురో నిర్బంధం వరకు వచ్చింది. వెనిజులా భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే ఇప్పుడు కీలక ప్రశ్న ఒకటే: అమెరికా దాడి వెనిజులాతో ఆగుతుందా? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మదురోను పట్టుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గానే లాటిన్ అమెరికా దేశాలకు హెచ్చరికలు పంపారు. దారికి రాకుంటే దాడులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరాన్ కూడా అమెరికా రాడార్లోనే ఉంది. ఇరాన్కు వెనిజులా కేవలం మిత్రదేశం మాత్రమే కాదు, వ్యూహాత్మక వ్యాపార భాగస్వామి కూడా. హ్యూగో చావెజ్ కాలం నుంచే మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ హయాంలో వెనిజులా చమురు, లాజిస్టిక్ రంగంలో ఇరాన్ భారీగా పెట్టుబడులు పెట్టింది. వెనిజులాపై అమెరికా దాడి ఆ దేశానికి మాత్రమే కాదు, ఇరాన్కు కూడా పెద్ద దెబ్బే. పైగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీది కూడా అమెరికా విషయంలో ధిక్కార స్వరమే.
ప్రస్తుతం ఇరాన్లో అంతర్గత సంక్షోభం నడుస్తోంది. ముల్లాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ పరిణామాలను అమెరికా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచం తన కనుసన్నల్లో ఉండాలని అమెరికా కోరుకుంటుంది. చైనా, రష్యా సహా ఎలాంటి దేశాల ఎదుగుదలను అమెరికా సహించలేదు. తన అవసరాల కోసం ఆయా దేశాలతో వ్యాపారాలు చేసినా ఎప్పటికీ పైచేయి తమదే ఉండాలనుకుంటుంది. అందుకే ఇన్ని దుర్మార్గాలు, బరితీగింపులు. వేరే దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూడా కూల్చేసి అధికారం తమకే ఉందని అమెరికా భావిస్తూ ఉంటుంది. దేశాధ్యక్షులను అమెరికాకు తరలించి వాళ్ళ జీవితాలకు అక్కడే ముగింపు పలుకుతుంది. అంతర్జాతీయ చట్టాలను, అవగాహన ఒప్పందాలను, కనీస న్యాయ సూత్రాలను ఈ విషయంలో అమెరికా పట్టించుకోదు. వ్యాపారం కోసమో, సంపద కోసమో అమెరికా ఇలా విచ్చలవిడిగా తెగబడితే ప్రపంచంలోని చాలా దేశాల అస్తిత్వం ప్రమాదంలో పడదా? అమెరికా ఉన్మాద చర్యలకు అడ్డుకట్ట వేసేదెవరు? వెనుజులా విషయంలో ట్రంప్ చర్యలను మీరెలా చూస్తారు? కామెంట్ చేయండి.